150 మీటర్లు 125 టీఎంసీలు తుమ్మిడిఎట్టి బ్యారేజ్ నీటి లభ్యత అంశం కొలిక్కి హైడ్రాలజీ ప్రాథమిక సిమ్యులేషన్ స్టడీస్ పూర్తి 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే వచ్చేది 55 టీఎంసీలే 149 మీటర్లతో 77 టీఎంసీల నీళ్లు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ దాదాపు రెడీ మరో వారంలో పూర్తయ్యే ఛాన్స్ అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే తుమ్మిడిఎట్టిని 150 మీటర్లు కడితే 125 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని చెప్పి మొత్తం కూడా దాని ప్లాను మొత్తం కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అంశం మొత్తం కూడా ఎక్కడ ఉంది? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఒప్పించాల్సిన బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. సో ఎందుకంటే మన ప్రజలకు నీళ్లు కావాలంటే ఖచ్చితంగా ఈ తుమ్మిడిఎట్టిని పూర్తి చేయాలి. తుమ్మిడిఎట్టితో పాటు వాస్తవానికి ఈ తుమ్మిడిఎట్టి పూర్తి చేయాలి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి, ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తి చేసినప్పుడే సాగునీరు తాగునీరు అందే అవకాశం అయితే ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఫ్లోరైడ్ ప్రాంతము కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలి. దాని ద్వారా శివనగూడెం రిజర్వ్ ప్రాజెక్టుకు నీళ్ళు రావడం జరుగుతుంది. దాని ద్వారా అన్ని గొలుసుకట్టు చెరువుల ద్వారా అన్ని చెరువులు కూడా నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ సాగునీరు తాగునీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ సర్కార్ మోడల్ చెప్పడం కాదు, చేతలో చూపించాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన తుమ్మిడిఎట్టి బ్యారేజీపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ సైట్ వద్ద సర్వేలు పూర్తి కాగా బ్యారేజీ అలైన్మెంట్ పైన ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఇటు కెనాలు అలైన్మెంట్ పైన చర్చలు నడుస్తున్నాయి. హైడ్రాలజీ స్టడీస్ కూడా రెండో దశకు చేరుకున్నాయి. ఇంటర్స్టేట్ ఇష్యూస్ అంశాలు కొలికి వస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైనది హైడ్రాలజీ స్టడీలే. నీటి లభ్యత లేదనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిఎట్టి వద్ద బ్యారేజీని పక్కన పెట్టింది. నీటి లభ్యత ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన ఆ రిపోర్ట్ను మసిబూసి మారడికాయ చేసి తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వం మభ్యపెట్టిందంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే కేసీఆర్ అప్పట్లో ఈ తుమ్మిడిఎట్టిని పక్కన పెట్టిండు. సో కాళేశ్వరం ద్వారా కూడా పెద్ద ప్రాజెక్ట్ అది, దానితో కూడా నీళ్ళు అందుతూ ఉన్నాయి రైతాంగానికి. సో ఆ ప్రాజెక్ట్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ తుమ్మిడిఎట్టి వద్ద ఉన్న ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ పిల్లర్ కుంగింది, మేడిగడ్డ పిల్లర్ కుంగింది. రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా తుమ్మిడిఎట్టి వద్ద కూడా ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టింది. మంచి నిర్ణయమే, దాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది.